డాక్టర్ గారు. హలో. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇందాక మాట్లాడినాం చూడు మనం సదానంద్. చెప్పండి. అది ఏం లేదు, ఆ కిషోర్ ఫాస్టర్ తోటి మాట్లాడినాను. మీరు ఎప్పుడు టైం ఇస్తారో అని అడుగుతున్నాడు డిబేట్కి. చెప్పిన కండిషన్ చెప్పిన, మీరు మతం మారాలి అని చెప్పాను. ఒకవేళ ఓడిపోతే మతం మారాలి అని చెప్పాను. అది కూడా కండిషన్ చెప్పాను. మీరు చెప్పింది చెప్పాను. కలపండి అంటే మీరు బిజీ వచ్చింది. మీరు ఏదన్నా ఆయన మనం మీలాగానే నీట్గానే మాట్లాడతాడు. అది రాజకీయం మాట్లాడాడు ఆయన. కలుపుతా 2 నిమిషాలు మాట్లాడి మీరు మళ్ళీ టైం ఇస్తే ఆన్లైన్లోకి వస్తాడా, కిరణ్ ఛానల్కి వస్తాడా, మీ ఛానల్కి వస్తాడా, అందరు జనాలు కూడా చూస్తారు కదా, రోజు లైవ్ పెడుతున్నాడు. ఈ బెడద తప్పిపోతుంది కదా అని అంటున్నా. డాక్టర్ సార్ అదే కలుపుతా మాట్లాడండి. కిషోర్ గారు, కిషోర్ గారు. సార్. డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. కిషోర్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, బాగున్నారా సార్? ఫంటాస్టిక్. ఓకే సార్. అదే సదానంద్ గారు మీతో మాట్లాడమన్నారు సార్. అదే మీరేదో చేస్తామని మన సనాతన గ్రంథాల్లో శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి అని అన్నారంట. మేమంటున్నా వారు అస్కలిత బ్రహ్మచారి కాదు, వీర్యస్కాలం ఆడవాళ్ళతో సెక్స్ చేసి వీర్యస్కాలం చేసుకున్నారని చెబుతున్నాను సార్. ఓకే. ఏ గ్రంథం ఆధారంగా అది? అది ప్రామాణిక గ్రంథాలే సార్. ఏది ఫర్ ఎగ్జాంపుల్? పురాణాలు, తర్వాత ఇవి ప్రామాణిక, ఏదైతే సనాతన ధర్మానికి ప్రామాణికం అయ్యే. సో మీరు రీసెర్చ్ చేశారా, చదివారా, ఏం చేశారు? కాదు, అదే సేమ్ టైంలో మీరు చదివారా సార్? డాక్టర్ గారు మీరు చదివారా మొత్తం పురాణాలు 18? మొత్తం అంటే అంతా మొత్తం రంగరించారని చెప్పలేదు, కానీ కొంతవరకు పర్వాలేదు సార్. ఎంత చదివారు? ఏది పురాణాలు ఎన్ని చదివారు? పురాణాలు నేను ప్రస్తుతం నా దగ్గర ఉన్న 18 పురాణాలు చదివానండి. 18 పురాణాలు చదివేశారు? 18 నా దగ్గరే లేవు కదయ్యా. మీ దగ్గర లేవని అందరి దగ్గర లేవంటే ఎట్టగలుగుతుంది సార్ మరి? అంటే ఏది వాచకాలు చదివారా? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలుగులో అందుబాటులో ఉన్నాయి అవి. ఏది ఏ పబ్లిషర్ అది? ఏ పబ్లిషర్ అంటే ఇప్పుడు మన తెలుగులో ఏమున్నాయి సార్ 18 పురాణాలు? ఏమో మీరు ఒకసారి చెప్పండి. టీటీడీ ఉన్నాయి కొన్ని, టీటీడీ వాళ్ళ కొన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి. కాదు సార్, మీరు ఏ పబ్లిషర్ది? టీటీడీ వాళ్ళు ఎక్కడ ఉన్నాయి మొత్తం? టీటీడీ వాళ్ళ లేదు, అదే చెప్తున్నా. మరి ఏమున్నాయి మీ దగ్గర? ఉంటాయి మరి ఎవరి ఉన్నాయి తెలుగులో? మీరే చెప్పండి. ఏమున్నాయి చెప్పు, నాకు తెలియదయ్యా, నువ్వు చెప్పు జరా. కాదు సార్, ఏమున్నాయి 18 పురాణాలు ఏ పబ్లిషర్వి అవైలబుల్ ఉన్నాయి? నాకు తెలిసి ఇప్పటి వరకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది విక్టరీ పబ్లికేషన్ వాళ్ళ. అది వాచకం. అది వాచకం ఏంది? ఆ తెలుగు అర్థం సార్, అది వాచకం ఏముంది? వాచకం కదా. శ్లోకాలు ఉన్నాయా దాంట్లో? సాంస్క్రిట్ శ్లోకాలు తాత్పర్యంతో ఉన్న బుక్స్ ఏంటి సార్? అది ట్రాన్స్లేటెడ్ కన్సైజ్డ్ వర్షన్. అది మొత్తం శ్లోకాలతో ఉన్నదా అంటున్నా. మీరు ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో ఇచ్చేవారు, మన భారతీయులకి అందరికీ సంస్కృతం రాదని చెప్పేసి సాంస్క్రిట్ శ్లోకాన్ని తెలుగు అర్థం ఇచ్చారు కదా, అది సరిపోదా? సరిపోదుగా. సరిపోదా? సరిపోదు. మరి ఏది తీసుకోమంటారు మీరు చెప్పండి. ఇప్పుడు బైబిల్ ఉంది, బైబిల్ తెలుగులో రాశారు, అది సంపూర్ణంగా ఉంది. మనకు తెలుగులో డౌట్ వచ్చినా కూడా మళ్ళీ హీబ్రూగా గ్రీక్ మూలాలకి వెళ్ళాలి. ఓకే సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పని చేద్దాం. మరి మీరు ఒక పాయింట్ ని తీసుకోండి. ఏది తీసుకోమంటారు చెప్పండి తెలుగులో ఉండే? మీ ఇష్టం, మీరు ఏదన్నా తీసుకోండి. ఆ మూల శ్లోకాలన్నీ పట్టుకుని రావాలి. అదే మూల శ్లోకాలు అంటే ఎట్లా, సాంస్క్రిట్ లో ఉంటాయా తెలుగులో ఉంటాయా? సంస్కృతంలోనే ఉంటాయి. అక్కడ పదవిచ్ఛేదం చేసి అది తప్పని నాకు నిరూపించండి. మీకు సంస్కృతం? ఒక నిమిషం నేను చెప్పేది వినండి. చెప్పండి సార్. ఇప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ శ్లోకాలన్నీ పట్టుకుని రండి. పట్టుకొస్తే పదవ విభజన చేసే సంస్కృత పండితులు ఉన్నారు మన దగ్గర. సార్ చిన్న రిక్వెస్ట్ సార్ డాక్టర్ గారు, ఇప్పుడు నేనే మీరు పద విభజన చేయటం కాదు, ఇప్పుడు సంస్కృత పండితులు ఎందుకు రాశారంటున్నా. శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు, నీకు అస్కలిత బ్రహ్మచారి అంటే ఏందో మీనింగ్ తెలియదయ్యా. సార్ అస్కలిత బ్రహ్మచారి అంటే ఏంటి మీనింగ్ చెప్పు. ఇప్పుడు సంస్కృత పండితులు ఎందుకు రాశారు అంటున్నాం మేము, అడిగే కదా. అది నేను ఎవడు రాసిండో అది చెప్పట్లా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు నిరూపిస్తావు నాకు. అవును, ఎవరేం రాశారో మనకు సంబంధం లేదు. ఇప్పుడు గ్రంథాలు పురాణాలు రామాయణం ఉన్నారు. ఇప్పుడు రామాయణం ఉంది,
మీరు అంటున్నటువంటి వాల్మీకి రామాయణంలోనే రాముడు గారు సీతమ్మ గారికి రాముడు గారు మద్యం దాపిస్తాడు, రాముడు గారు సీతమ్మ గారు పంది మాంసం తింటారు. అన్ని శ్లోకాలు పట్టుకుని రా, మరి చూపిస్తాను, నిరూపించు. నువ్వు వచ్చి నేను గీతా ప్రెస్ లో చూపిస్తా, ఓకేనా మీకు? నువ్వు శ్లోకాలు చూపెట్టయ్యా, శ్లోకాలు చూపించి దాన్ని పదవి విభజన చేసి చూపిస్తాను సార్, ఓకేనా? దాన్ని పదవి విభజన చేసి శ్లోకాలన్నీ నేను వింటలేవు, నువ్వు చెప్పేది వినట్లేదు. నీకు ఆత్రం ఎక్కువ ఉన్నట్టుంది. చెప్పండి. అంత ఆత్రం ఉంటే లాభంలా. సరే చెప్పండి, మీరు చెప్పండి. నాలాంటి వాడితో మాట్లాడినప్పుడు చాలా పేషెంట్ గా మాట్లాడాలి. చెప్పిందంతా విందాం, చెప్పండి. సో ఆ శ్లోకం తీసుకొచ్చి పద విభజన చేసి దాని అర్థాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు చేస్తున్న క్లెయిమ్ ని నిరూపించాలి, ఓకేనా? అలా నిరూపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఇదే కాకుండా నేను మాట్లాడుతున్నాగా, నెక్స్ట్ మనం బైబిల్కి వస్తాం. బైబిల్ ఎట్లా దైవ గ్రంథము, ఏ ప్రతిపాదికన, అది కూడా డిబేట్ చేస్తాం. అలాగే సార్, తప్పకుండా. సో నేను బైబిల్లో ఒక పాయింట్ తీసుకుంటా, సనాతన ధర్మంలో నువ్వు ఒక పాయింట్ తీసుకో. ఓకే ఓకే, మనం డిబేట్ చేద్దాం. సరే సార్, వావి వరుసలు ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు బైబిల్లో నువ్వు ఓడిపోయావనుకో, నువ్వు చేస్తున్న క్లెయిమ్ ఇది చేయలేదనుకో, అప్పుడు నువ్వు మొత్తం క్రైస్తవం నుంచి బయటకు వచ్చేయాలి. నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెడతా. అట్లాగే నెక్స్ట్ దానికి కూడా వస్తున్నా. నువ్వు చేస్తున్న క్లెయిమ్ గనక ఓకే సార్ నిజమైతే నేను చేసే యాక్టివిటీ వదిలేస్తా. వదిలేయటం కాదు, ఒట్టి వదిలేస్తే ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా నిరూపించాలి. వాటే సార్, ప్రామాణికం కాకుండా అసలు నేను మాట్లాడను. ప్రామాణిక ఏదైతే చూడండి, ప్రామాణిక అవి కూడా చెబుతున్నాను చూడండి ఒకసారి. ప్రామాణికం అనేది మీరు చెప్పడం అయిపోయిందా సార్? అయిపోయింది కదా. నేను చెప్తున్నాను చూడండి, ప్రామాణికంగా నేనేం తీసుకున్నా అంటే వాల్మీకి రామాయణం, అష్టాదశ 18 పురాణాలు, మహాభారతం విత్ శ్లోకాలు. అది ఏ కంటెక్స్ట్ లో చెప్పారు, ఎవరికి చెప్పారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు చెప్పింది విన్నాను, మేమే మాట్లాడాలి. తర్వాత ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, స్మృతులు, అరణ్యకాలు, 4 వేదాలు, ఇవన్నీ తీసుకుంటాను. చౌట సూత్రాలు ఇవన్నీ కూడా తీసుకుంటాను, అన్ని తీసుకుంటాను. అవి ఒక 20 బుక్కులు ఉంటాయి, అవన్నీ కూడా తీసుకొచ్చుకో. ఏదైతే ప్రామాణికంగా ఉందో అయ్యే తీసుకుంటాను. అవన్నీ తీసుకురా, ఫిజికల్ బుక్కులు తీసుకో. అది నేను చెప్తున్నా, ఫిజికల్ బుక్, సౌట సూత్రాలు, గృహ్య సూత్రాలు ఇవన్నీ ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి అవి. మరి అవి తెలుగులో అవన్నీ నువ్వు తెచ్చుకో. అదే తెలుగులో ఎందుకు లేవంటున్నా? ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాగా. కాదు సార్, మీరు చేయటం కాదు, తెలుగులో ఎందుకు లేవంటున్నాను. తెలుగులో పూర్తిగా సౌత్ సూత్రాలు ఉన్నాయా? ఇప్పుడు లంబాడీ భాషలో బైబిల్ లేదు, మరి ఎట్లా? ఒక భాషలోనే సార్, వేల భాషలో బైబిల్ ఉంది. ఇప్పుడు నీకు డిబేట్ చేయడం కావాలా, అనువాదాలు ఎందుకు లేవు? అనేది ఇప్పుడు నాకు సంస్కృతి రాదు సార్, ఇప్పుడు నేను తెలుగు వ్యక్తిని. మరి నేర్చుకుని ఎప్పుడు వస్తావు చెప్పు మరి సార్? ఎప్పుడు నేర్చుకుని వస్తావు మరి? సంస్కృతం నేర్చుకుని డిబేట్ చేస్తావా? మరి అంతే కదా. మీకు వచ్చా సార్ సంస్కృతం? మాకు వచ్చా రాదా అది డిబేట్ లో తెలుస్తుంది. సరే, నేను సంస్కృతం వచ్చిన ఒక పండితుని తీసుకుని వస్తాను, డిబేట్ లో తెలుద్దాం. నేను ఆల్రెడీ తాళపత్రాలు కూడా తీసుకుని వస్తాను, మీరు చదవాలి ఆ తాళపత్రాలు. చదువుతాం. అట్లాగే బైబుల్ మూలపత్రాలు అన్ని తీసుకొస్తాం. మేము ఆల్రెడీ రెడీ, దానికి బైబిల్ మూలపత్రాలు తీసుకుని వచ్చి చదవటానికి మా వాళ్ళు రెడీ. ఎంత పాతవి ఉన్నాయి, ఎప్పటి ఉన్నాయి, నేను తాళపత్రాలు తీసుకుని వస్తాను. ఒక పాయింట్ తీసుకో ఇప్పుడు, అవన్నీ వద్దు కానీ బైబిల్ ఎట్లా దైవ గ్రంథమో నాకు నిరూపించి చాలు. ఒకటి మాట్లాడదాం, మీరు ఓకే అయితే ముందు ఒకటి మాట్లాడదాం. ఒకటే పాయింట్ నాది, బైబిల్ అనేది ఎట్లా దైవ గ్రంథము, అది భారతదేశాలకి ఎట్లా సంబంధం, ఒకటే పాయింట్ ఇది మాట్లాడదాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి అవునా కాదా చెప్పండి, మీరు తేల్చి చెప్పండి ఫైనల్ గా. అవన్నీ తీసుకురా, నువ్వు ఆ శ్లోకాలన్నీ పట్టుకొని రా. నేను ఇది మీరు ఇష్టపడుతున్నటువంటి ఏది గోరఖ్పూర్ దాంట్లోంచి చూపిస్తాను మీకు. నువ్వు చూపెట్టడం కాదు, నువ్వు నిరూపించాలి నాకు. నేను నిరూపించేది సార్, మరి అది అందులో రాసి ఉందా లేదని నిరూపించడం కాదు అది. నేను చెప్పేది ఏంటి నీకు అర్థం కావట్లేదు. అస్కలిత బ్రహ్మచారి అనే పదాన్ని వాడావు, దాని అర్థం చెప్పాలి ముందు నాకు. బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి అన్నావు, ఆ పదం ఎక్కడుంది, దాని అర్థం ఏంటి, మొత్తం నాకు వివరిస్తావు నువ్వు. నేననేది ఏంటంటే ఆయన అస్కలిత బ్రహ్మచారి కాదు, అది మీ సదానంద గారు మీరు అంటున్నారు. అస్కలిత బ్రహ్మచారి ఏందో చెప్పాలి ముందు నాకు నువ్వు. అస్కలిత బ్రహ్మచారి అంటే ఆయన ఎంత మందితో సంభోగం అని నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు నాకు నిరూపించాలి గ్రంథాల నుంచి. నేను నిరూపిస్తాను ఆల్రెడీ. ఎప్పుడు పెట్టుకున్నా? ఇలా పెట్టినా మరి 7:30కి పెట్టనా సార్?
7:30కి లైవ్ క్రియేట్ చేయనా? లైవ్ చేస్తానంటే కుదరదు, ఇది మన లైవ్ చేసేది కాదు, పబ్లిక్ గా ప్రజల ముందు చేద్దాండి, ఓకేనా? ఎక్కడ పెడదాం? ఎక్కడైనా పర్లేదు, ఒక ఇద్దరికి మీకు నాకు అందుబాటులో ఉండే ప్రాంతంలో పెడదాండి, మీ దగ్గర ఎక్కడ కాకుండా. పెడతావు మరి? పెట్టు మరి. ఓకేనా? మేము జనరల్ గా లైవ్ లో చేస్తాము, ముందు కూర్చొనైనా చేస్తాము, మాకు ఏదైనా ప్రాబ్లం లేదు. లైవ్ లో కాదు. సో ఇప్పుడు లైవ్ కాదు, నువ్వు అరేంజ్ చేస్తున్నావు, మరి అరేంజ్ చేసి ఎప్పుడు నాకు కాల్ చేస్తావు? మీరు చేయండి, మీరు చేసి మీకు మాకు అందుబాటులో ఉన్నటువంటి ఇద్దరు మధ్యలో ఉన్న ఇప్పుడు ముందు కూర్చొని మాట్లాడదామని నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు, నేను చేయట్లేదు. కాబట్టి నువ్వు అరేంజ్ చేసి నాకు కాల్ చేయి. అన్నారని సదానంద్ గారు చెప్పారు, అందుకని. ఇప్పుడు నువ్వు లైవ్ లో కాదు, చిన్న మాట, ముందు కూర్చున్నా. రాముడు గారు సీతమ్మ గారు మద్యం తాగి నువ్వు అవన్నీ తర్వాత చూద్దాము. ఇప్పుడు ముందు హలో బాబు సార్, ముందు కూర్చొని డేటా ప్రెస్ లో చూపిస్తాను. అరే నువ్వు వినట్లేదయ్యా, ఎందుకంత ఆత్రం నీకు? షుగర్ ఏమైనా ఉందా? ఇప్పుడు ముందు కూర్చొని డిబేట్ చేద్దామని నువ్వు చెప్తున్నావు, నీ ప్రపోజిషన్ అది. మరి నువ్వు హైదరాబాద్ లో అరేంజ్ చేసి నాకు కాల్ చేయి. హైదరాబాద్ లో ఎక్కడ అరేంజ్ చేస్తావో కాల్ చేయి. హైదరాబాద్ గా నేను ఆంధ్రాలో ఉంటాను, మీరు హైదరాబాద్ లో, నేను ఆంధ్రాలో ఉండి కుదరదు కదా. మరి ఒక పని చేయి, విజయవాడలో బుక్ చేయి ఒక ప్లేస్. సరే, ఓకే సార్. బుక్ చేయి ఫస్ట్. హాల్ బుక్ చేస్తావా, ఏం బుక్ చేస్తావా? బుక్ చేయి ఫస్ట్. ఓకే ఓకే. ఎంత అమౌంట్ అవుతుందో చెప్పు, నేను సగం ఇస్తా. ఓకే. అరేంజ్ చేసి నాకు కాల్ చేయి. ఓకే ఓకే. ఓకేనా? మ్యాటర్ ఏంటి చెప్పండి. ఇప్పుడు వావి వరసల గురించి, తర్వాత రాముడు గారు సీతమ్మ గారు, అవన్నీ నువ్వు డిసైడ్ చేయి. ఏ టాపిక్ మీద మాట్లాడతావు? ఇప్పుడు వావి వరసలు సనాతన ధర్మంలో నాకు చెప్పకయ్యా, నాకు చెప్పకు. నువ్వు ఒక పాయింట్ డిసైడ్ చేసి ఈ పాయింట్ మీద నేను చర్చిస్తా. సరే, ఈ పాయింట్ నాకు చెప్పు. వావి వరసలు లేవు సనాతన ధర్మంలో, వావి వరసల బైబిల్లో ఒక పాయింట్ తీసుకో, ఒకటే పాయింట్ తీసుకో. ఒక పాయింటే వావి వరసలు అంటున్నావు, ఒక్క పాయింట్ తీసుకో. దేని మీద డిసైడ్ చేస్తావు? అవును సార్, వావి వరసలు అనేది ఒక పాయింట్ గురించి నేను చెబుతున్నా. చాలా ఉన్నాయి దాంట్లో, అవన్నీ నువ్వు శ్లోకాలు తీసుకురావాలంటే నీ వల్ల కాదు. మీరంటే అట్ట, ఇప్పుడు నా దగ్గర ఏముంది మీకు ఎక్కడ? ఇప్పుడు రాముడిది ఒక నిమిషం అయ్యా, నీ పేరేందో నాకు తెలియదు. చెప్పండి. కిషోర్, నువ్వు ఏం చేయంటే, ఇప్పుడు కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అన్నావు, ఆ పాయింట్ తీసుకోటి మాట్లాడు, అదే తీసుకున్నాను. ఓకేనా? అదొకటే తీసుకో. ఇక అదే అంటే శ్రీకృష్ణుడు గారు ఆడవాళ్ళతో సంభోగం చేశాడు, అవన్నీ పక్కన పెట్టు, ఒక పాయింట్ తీసుకో. సార్ నేను అనేది అస్కలిత బ్రహ్మచారి, మీరు అంటున్నారు, నేను అంటున్నా అది ఆయన అస్కలిత బ్రహ్మచారి కాదు, ఆయన అనేకులతో సంభోగం చేశాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ పాయింట్ ఒకటి తీసుకో అంటున్నా. ఆ పాయింట్ మీద అంటుంది ఆయన అస్కలితగా, మీరు అస్కలిత బ్రహ్మచారి అంటారు. సరే, ఆ పాయింట్ తీసుకో అంటున్నా, మళ్ళీ ఎందుకు చెప్తున్నా నాకు? అది ఆ పాయింట్ మీద ఓకేనా మీకు? మరి పాయింట్ తీసుకో. మరి అంటే శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు, ఆయన చాలా నువ్వు అంటున్నావు, దాని మీద నేను అంటలా, నువ్వు అంటున్నావు. అది గ్రంథాలు ఏం చెప్తున్నాయి నాకు తెలుసు, గ్రంథాలు చెప్తున్నాయని నువ్వు అంటున్నావు. నువ్వు చెప్తున్నావు అది. ఇప్పుడు ఒక నిమిషం, నువ్వు నిరూపిస్తావు అది. నేను నిరూపిస్తాను ఆల్రెడీ. నువ్వు నిరూపించాలి ఇప్పుడు. ఇప్పుడు నేనేమంటానంటే, బైబిల్ అనేది భారతదేశానికి సంబంధం లేదు, నాకు ఒకటే అది పాయింట్. వేరే టాపిక్ మళ్ళా మీరు మళ్ళీ టాపిక్ ఆ టాపిక్ మాట్లాడుకుందాం తర్వాత. ఒక నిమిషం ఉండు. ఓకేనా? నువ్వు ఆత్రం పడకు. ఒక నిమిషం. హలో, ఇట్లే చేస్తాడు డాక్టర్ సాబ్. డాక్టర్ ఏం చెప్పండి అంటే, ప్లేస్ ఒకటి డిసైడ్ చేయమనండి. అదే ఓకేనండి? అదే హాల్ బుక్ చేయమనండి. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, అసలు బైబిల్ భారతదేశానికి సంబంధం లేదు, అది నా పాయింట్. అదే వీడు కొన్ని చేంజ్ అయిపోతుంటాడు డాక్టర్ సాబ్. వీడు ఏం చేస్తున్నాడు, రోజు ఒక లైవ్ పెడుతున్నాడు, దానికి కౌంటర్లు ఇవ్వాలి. ఇప్పుడు ఏం లేదు, బైబిల్ మన భారతదేశానికి ఎట్లా సంబంధం, నేను ఒకటే అడుగుతా. వాడు బైబిల్ ఎట్లా భారతదేశానికి సంబంధమో నిరూపిస్తాడు. ఇది అయిన తర్వాత వాడి టాపిక్ వెళ్తాం. అది మనం కరెక్టే, మనం మాట్లాడేది కరెక్టే. వాడు రోజు ఒక లైవ్ పెడుతున్నాడు, దాని మీద కౌంటర్లు ఇస్తే ఇప్పుడు పెట్టుకోనియండి సార్. మనం వాడికి ఏదో లూజ్ మోషన్ ఉందో, వాడికి ఏదో టెన్షన్ ఉంది, బీపీ ఉంది, వాడికి అరుస్తా ఉన్నాడు కదా, అరుస్తా ఉన్నాడు. మళ్ళీ ఎదుటోని మాట్లాడినాడు. నేను మీతో మాట్లాడినగా. అవును, మన పాయింట్ ఏంది, బైబిల్ అనేది భారతదేశానికి సంబంధం లేదు. అవును, ఫస్ట్ అది మాట్లాడతాం మనం. అవును, అది అయిపోయిన తర్వాత వీడు చెప్పిన టాపిక్, సో అని హాల్ బుక్ చేసి నాకు కాల్ చేయమనండి. అదే నేను చెప్తాను. నాకు ఫోన్ చేయమని చెప్తాను. ఓకే.